Hello children, a very good morning. Welcome back to our English class. In the previous class, we completed reading, isn't it? Of lesson 8, half we completed. Page number 117 we completed, isn't it? Yes, how many of you read the lesson? ఎంతమంది లెసన్ చదివారమ్మా? చదువుతున్నారా? హార్డ్ వర్డ్స్ అన్ని అండర్లైన్ చేస్తున్నారా? If you have any doubt, please call me and ask. Okay? Any doubt, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి. So, what is the name of the lesson? A birthday letter, isn't it? So, this is the letter, that means this is the letter which was written by Jawaharlal Nehru to his daughter Indira Priyadarshini. Kada? When he was in jail, అంటే నైని ప్రిజన్లో, సెంట్రల్ ప్రిజన్లో ఉండేటప్పుడు, నైనీలో ఉంది కదా అది, ఉండేటప్పుడు ఆయన వాళ్ళ కూతురికి అంటే ఇందిరా ప్రియదర్శినికి, ఆవిడ ఫుల్ నేమ్ ఇందిరా ప్రియదర్శిని, బట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ గివెన్ ఇందిరానే ఇచ్చారు, ఇందిరా ప్రియదర్శిని. సో ఇందిరా ప్రియదర్శినికి రాశారు ఈ లెటర్. సో ఏమని రాశారు? నేను యాక్చువల్లీ బర్త్డే అంటే, సో మెనీ ఆఫ్ యూ విల్ ఎక్స్పెక్ట్ సో మెనీ గిఫ్ట్స్ కదా, గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు మ్యాక్సిమం కదా. కానీ ఇందిరా కూడా ఇన్ ద సేమ్ మేనర్. కానీ జవహర్లాల్ నెహ్రూ ఆవిడకి లెటర్ రాశారనమాట. ఏమని? ఆవిడ బోల్డ్గా ఉండాలి, ఇంకా బ్రేవ్గా ఉండాలి, ఇండియన్ సోల్జర్లా ఉండాలి, ఇలా తనకి ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కోట్ చేస్తూ లెటర్ రాశారనమాట కదా. ఇంకా చాలా ఉన్నాయి. ఆయనకి ఇష్టం లేనివి ఏంటంటే ఉపన్యాసం చెప్పి గుడ్ అడ్వైజెస్ ఇవ్వడం ఇష్టం ఉండదు అతనికి. సో అందుకని ఆమెకి లెటర్ రూపంలో బోల్డ్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి, కరేజియస్గా ఉండాలి, ఏది చేసినా ఓపెన్గా చేయాలి, సీక్రెట్ మెయింటైన్ చేయకూడదు అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశారనమాట. వెరీ లెందీ లెటర్ అనమాట. సో half we completed. So let us continue with the remaining part of the lesson. Okay children? Now 118. Are you all ready? Come on. We'll start reading. Okay? See here. It is no easy matter to decide what is right and what is not. Okay? ఎప్పుడు కూడా ఏది రైట్ ఏది రాంగ్ అన్నది డిసైడ్ చేయడం అంటే నిర్ణయించడం చాలా ఈజీ కాదు అని చెప్తున్నారనమాట. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వుడ్ విష్ టు హైడ్. ఏది కూడా సీక్రెట్గా చేయకు. ఏదైనా సరే నీకు ఏదైనా ఉంటే కూడా అంటే హైడ్ చేయకుండా, ఎవరి దగ్గర హైడ్ చేయకుండా అంటే దాచకుండా నిర్భయంగా ఉండు అని చెప్పారనమాట. ఫర్ ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ మీన్స్ దట్ యు ఆర్ అఫ్రైడ్ అండ్ ఫియర్ ఈజ్ అ బ్యాడ్ థింగ్ అండ్ అన్వర్దీ ఆఫ్ యూ. అంటే ఏదైనా దాచినట్టు కనుక అయితే కనుక నువ్వు ఎవరికో భయపడుతున్నావు. ఆ భయపడటం అంటే ఫియర్ అన్నది, భయపడడం అనేది బ్యాడ్ థింగ్ అంటే మంచిది కాదు, అది నీకు తగింది కాదు అని చెప్తున్నారనమాట. బీ బ్రేవ్ అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ. నువ్వు బ్రేవ్గా ఉంటాయి అంటే ఎప్పుడు సాహసవంతంగా ఉండు, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నేను ఫాలో అవుతారు అని చెప్తున్నారు. యూ నో దాట్ ఇన్ అ గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ అండర్ బాపూజీస్ లీడర్షిప్ మీన్స్ ఇయర్ ఏంటి? నాయకత్వం అనమాట. బాపూజీ అంటే ఎవరు? మన గాంధీ గారు. సో అడుగుతున్నారనమాట తన్ని, ఎవరిని? ఇందిరా ప్రియదర్శిని అంటే వాళ్ళ అమ్మాయిని నెహ్రూ గారు అడుగుతున్నారు. అంటే చెప్తున్నారనమాట గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్లో ఏం జరిగిందంటే, అండర్ బాపూజీస్ లీడర్షిప్ అంటే బాపూజీ నాయకత్వంలో దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ సీక్రసీ ఆర్ హైడింగ్. అంటే ఎప్పుడు కూడా సీక్రసీ అంటే సీక్రెట్ మీన్స్ వాట్? సీక్రసీ అంటే సీక్రసీ అనే దానికి తావు లేదు అని చెప్తున్నారు. అంటే దాచిపెట్టడం అలాంటి వాటికి తావు లేదు. బాపూజీ గారి లీడర్షిప్లో, నాయకత్వంలో ఇలాంటి వాటికి తావు లేదు అని చెప్తున్నారనమాట. వీ హ్యావ్ నథింగ్ టు హైడ్. ఏది కూడా మనం దాచడానికి
లేదు. వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ వీ డూ ఆర్ వాట్ వీ సే. వీఆర్ నాట్ అఫ్రైడ్ అంటే దేనికి మనం భయపడకూడదు. చేసినా చెప్పినా కూడా దానికి మనం భయపడకూడదు. వీ వర్క్ ఇన్ ద సన్ అండ్ ఇన్ ద లైట్. మనం ఎప్పుడు కూడా కష్టపడతాం అని చెప్పడం అనమాట ఇక్కడ. ఎప్పుడు రాత్రి పగళ్ళు కూడా కష్టపడతాం అని. ఈవెన్ సో ఇన్ అవర్ ప్రైవేట్ లైఫ్స్ లెట్ us మేక్ ఫ్రెండ్స్ విత్ ద సన్ అండ్ వర్క్ ఇన్ ద లైట్ అండ్ డూ నథింగ్ సీక్రెట్లీ. ఏది కూడా మన జీవితాల్లో మన లైఫ్స్లో ఏదైనా సరే మనం ఫ్రెండ్స్ని అంటే స్నేహం చేద్దాం, వర్క్ చేద్దాం, రాత్రి పగలు కష్టపడదాం. అండ్ డూ నథింగ్ సీక్రెట్లీ. ఏది కూడా సీక్రెట్గా చెయ్యొద్దు, దాచొద్దు ఎవరి దగ్గర. అండ్ ఇఫ్ యూ డూ సో మై డియర్ యూ విల్ గ్రో అప్ అ చైల్డ్ ఆఫ్ ద లైట్. సో ఇలా గనక నువ్వు చేసుంటే ఏదో ఒకరోజు నువ్వు అంటే పెరిగేటప్పుడు యూ విల్ గ్రో అప్ అ చైల్డ్ ఆఫ్ ద లైట్ అంటే లైట్కి ప్రకాశవంతంగా ఉంటుంది నీ లైఫ్ అని చెప్పడం అనమాట. అన్అఫ్రైడ్ భయపడకుండా, నిర్మలమైన సెరీన్, అన్అఫ్రైడ్ అండ్ సెరీన్ అండ్ అన్రఫుల్డ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్. భయపడని నిర్మలమైన ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది నీకు అని చెప్పారనమాట. ఐ హ్యావ్ రిటర్న్ అ వెరీ లాంగ్ లెటర్ టు యూ. నేను చాలా పెద్ద లెటర్ నీకు రాశాను. అండ్ యట్ దెర్ ఈజ్ సో మచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఇంకా నేను ఇప్పటికీ చాలా పెద్ద లెటర్ రాశాను, కానీ ఇంకా నేను చెప్పవలసింది ఉన్నది అని చెప్తున్నారనమాట. హౌ కెన్ అ లెటర్ కంటైన్ ఇట్. ఒక లెటర్ ఎంతకన్నా మ్యాటర్ ఉండదు కదా, రాయలేరు ఎవరు కూడా. సో అది అడుగుతున్నారనమాట. గుడ్ బై లిటిల్ వన్ అండ్ మే యూ గ్రో అప్ ఇంటూ అ బ్రేవ్ సోల్జర్ ఇన్ ఇండియాస్ సర్వీస్. అంటే గుడ్ బై చెప్తున్నారు, ఇక్కడికి ఆపేశారనమాట లెటర్ని. లిటిల్ వన్ మే యూ గ్రో అప్ అంటే ఇక్కడ విష్ చేస్తున్నారు ఆమెని. అంటే నీ లైఫ్ బర్త్డే కదా, సో విష్ చేస్తున్నారనమాట. విష్ చేస్తూ తన యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నువ్వు ఒక ఇండియన్ సర్వీస్లో ఒక బ్రేవ్ సోల్జర్ అవ్వాలి అని చెప్పారనమాట. విత్ ఆల్ మై లవ్ అండ్ గుడ్ విషెస్ యువర్ లవింగ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ. చూసారు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అన్నది జేఎల్ నెహ్రూ, మార్క్స్ ఆఫ్ పంక్చుయేషన్, ఫుల్ స్టాప్ వచ్చింది చూసారా, జవహర్లాల్ నెహ్రూ. ఓకే. సక్సెస్ ఆఫెన్ కమ్స్ టు దోస్ హూ డేర్ టు యాక్ట్. ఇట్ సెల్డమ్ గోస్ టు ద టిమిడ్ హూ ఆర్ ఎవర్ అఫ్రైడ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. అంటే సక్సెస్ ఎవరికి వస్తుంది? ధైర్యంగా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా వాటికి భయపడకుండా ముందుకు వెళ్ళే వాళ్ళకే సక్సెస్ వస్తుందని చెప్పడం అనమాట. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిటన్ బై జవహర్లాల్ నెహ్రూ. Okay children, so this is the reading part. Okay, now once again I'll read. Look here. A birthday letter. Central Prison, Naini, 26th October 1930. My dear Indira, on your birthday you have been in the habit of receiving presents and good wishes. Good wishes you will still have in full measure, but what present can I send you from Naini prison? My presents cannot be very material or solid. They can be of the mind and spirit, things that even the high walls of prison cannot stop. You know, sweetheart, how I dislike sermonizing and doling out good advice. I have always thought that the best way to find out what is right and what is not right, what should be done and what should not be done, is not by giving a sermon, but by talking and discussing, and out of discussion sometimes a little bit of truth comes out. See, so many commas. See how many pause, how many times I paused here కదా, కామర్స్ ఎన్ని ఉన్నాయో కదా ఇక్కడ. ఎస్, నన్ ఆఫ్ us need to imagine that we have learned everything worth learning and become very wise. Bapuji is in prison, but the magic of his message has stolen the hearts of India's millions. Men and women and even little children come out of their little shells and become India's soldiers of freedom.
In India, today we are making history, and you and I are fortunate to see this happening before our eyes and to take some part ourselves in this great drama. What part shall we play in it? It is no easy matter to decide what is right and what is not. Never do anything in secret or anything that you would wish to hide. Further desire to hide anything means that you are afraid, and fear is a bad thing and unworthy of you. Be brave, and all the rest follows you. You know that in our great freedom movement under Bapuji's leadership, there is no room for secrecy or hiding. We have nothing to hide. We are not afraid of what we do or what we say. We work in the sun and in the light. Even so, in our private lives, let us make friends with the sun and work in the light. And do nothing secretly, and if you do so, my dear, you will grow up a child of the light, unafraid and serene and unruffled, whatever may happen. Here, make friends means with the sun అంటే సన్ అండ్ వర్క్ ఇన్ ద లైట్ అంటే ఇక్కడ స్నేహం చేయమని, వర్క్తోనే స్నేహం చేయమని, రాత్రి పగళ్ళు స్నేహం చేయమని అర్థం అనమాట. ఐ హ్యావ్ రిటర్న్ అ వెరీ లాంగ్ లెటర్ టు యూ, అండ్ యెట్ దెర్ ఈజ్ సో మచ్ I would like to tell you. How can a letter contain it? Goodbye, little one, and may you grow up into a brave soldier in India's service. With all my love and good wishes, your loving father, Jawaharlal Nehru, J.L. Nehru. Success often comes to those who dare to act. It seldom goes to the timid who are ever afraid of the consequences. Written by Jawaharlal Nehru. Tomorrow we'll continue with the glossary. Now coming to homework part. See here, homework. Complete the following sentence. On the basis of this lesson I gave some sentences. You have to complete. Complete అంటే I dislike వచ్చిన దగ్గర నుంచి ఫుల్ స్టాప్ పెట్టే వరకు, అంటే ఫుల్ స్టాప్ వచ్చే వరకు సెంటెన్స్ కంప్లీట్గా రాయాలమ్మా. సో 5 sentences I gave. All these 5 sentences you have to write in your English HW homework bookలో రాయండి. డేట్ మెన్షన్ చేయండి, కంప్లీట్ హోంవర్క్ చేయండి. గ్రామర్ ఆల్సో grammar you have to do in your grammar textbook only. Page number 71. Is it clear, children? So English homework and grammar homework. English you have to write in English homework book, and grammar you have to do in grammar textbook. Is it clear, all of you? I hope you all understood. You all have to do homeworks regularly. Otherwise, you will not be promoted to 6th standard. Is it clear? Thank you.